నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఏపీ లిక్కర్ కుంభకోణం, ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్, జగన్ రియాక్షన్. ఏపీలో వైసీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. వివిధ రకాల కేసుల్లో ప్రతిపక్ష పార్టీకి చెందిన కీలక నాయకులంతా ఒక్కొక్కరిగా జైలుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే కాకాణి గోవర్ధన్ రెడ్డి వంటి నేతలు రిమాండ్లో ఉండగా ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఏపీ రాజకీయ వేడి కొనసాగుతోంది. అత్యంత ఉత్కంఠ పరిస్థితుల మధ్య ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కామ్ లో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మిథున్ రెడ్డి A4గా ఉన్నారు. ఈ కుంభకోణంపై సిట్ దర్యాప్తు జరుపుతోంది. ఈ క్రమంలోనే విజయవాడ సిట్ కార్యాలయంలో విచారణకు మిథున్ రెడ్డి హాజరవగా దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అరెస్టుపై కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విచారణలో ఏపీ లిక్కర్ పాలసీ రూపకల్పనతో పాటు కంపెనీలకు ముడుపులు సరఫరా వంటి పలు విషయాలపై మిథున్ రెడ్డిని ప్రత్యేక బృందం అధికారులు ప్రశ్నించారని తెలుస్తోంది. కాగా ఈ కేసులో మిథున్ రెడ్డితో కలిపి ఇప్పటివరకు 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మద్యం ఆర్డర్లు సరఫరా వ్యవస్థను మాన్యువల్ విధానంలోకి తీసుకువచ్చారని, ఇందులో మిథున్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఆన్లైన్ విధానం స్థానంలో మాన్యువల్ సిస్టమ్ను తీసుకువచ్చి అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలున్నాయి. అయితే మిథున్ రెడ్డి అరెస్ట్ ను ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ఈ అరెస్ట్ ను రాజకీయ కుట్రగా పేర్కొన్నారు. ఇది పూర్తిగా అక్రమ కేసన్న ఆయన ప్రజల తరఫున పోరాడే వారు గొంతుకను అణిచివేయడానికే కూటమి ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. వరుసగా 3 సార్లు ఎంపీగా ఎన్నికైన మిథున్ రెడ్డిని బలవంతపు వాంగ్మూలాల ద్వారా తప్పుడు కేసులు ఇరికించారని ఆరోపణలు చేశారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతుందని వైఎస్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు తన గత పాలనలో చేసిన మద్యం కుంభకోణంలో బెయిల్ మీద ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. తన స్కామ్లను కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తున్నారని విమర్శించారు. ఇక మిథున్ రెడ్డిపై బనాయించిన కేసు పూర్తిగా అధికార ప్రభుత్వ కల్పితమని చెప్పారు. బెదిరింపులు, ఒత్తిడి, లంచాలు, అలాగే థర్డ్ డిగ్రీ టార్చర్ తో రాబట్టిన బలవంతపు వాంగ్మూలాలపై ఆధారపడిన కేసని ఆరోపించారు. అయితే ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడినప్పటికీ వైసీపీని ఎవరు ఏం చేయలేరని చెప్పారు జగన్. ప్రజల గుండెల్లో వైసీపీ బలంగా పాతుకుపోయిందన్నారు. ప్రజా గొంతుకగా ప్రజలతో కలిసి ఉంటామన్న ఆయన ఈ అన్యాయాలను ఎదుర్కొంటూ తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంచితే లిక్కర్ స్కామ్ కేసులో మొత్తం 33 మందిపై ఆరోపణలు ఉన్నాయి. A1గా రాజశేఖర్ రెడ్డి ఉండగా ఆయన్ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి, బి చాణిక్య, పి దిలీప్, గోవిందప్ప, బాలాజీ వంటి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు మిథున్ రెడ్డి సహా 12 మందిని అరెస్ట్ చేయగా త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలున్నట్లు సమాచారం.